లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకొని పోతున్నాయి. సో ధర్మ సమాజ్ పార్టీ 15 మంది లోక్సభ అభ్యర్థుల్ని ఇంతకుముందే ప్రకటించింది. ధర్మ సమాజ్ పార్టీకి భారత ఎన్నికల సంఘం చెప్పుల గుర్తును కేటాయించింది. సో నాతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారానంద్ మహారాజ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అవును, సో ఆ ఫలితం ఏం నిరుత్సాహపరచలేదు మిమ్మల్ని? మాకు నిరుత్సాహపరచడానికి మాది ఉద్యమ పార్టీ, ఓకే. అందుకనే మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినాం మొన్న. కాబట్టి మేము ఇంకెంతో సమయం ఉంది, రాబోయే ఎన్నికలు అనేక విజయాల్ని అందుకునేది ఉంది. కాబట్టి నిరుత్సాహం నైరాశ్యం పొందడానికి మాదేం ఫక్త్ పెట్టుబడిదారి రాజకీయాలు కాదు, మాదొక మిషనరీ పార్టీ. మాకు 10 ఏళ్ల సమయం పెట్టుకున్నాం, 10 ఏళ్లలో రాజ్యాన్ని తీసుకొచ్చి చూపిస్తాం. సో చెప్పుల గుర్తు మీకు కేటాయించింది, అవును, ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? చెప్పుల గుర్తు కేటాయించింది మాకు భారత ఎన్నికల సంఘం. పార్లమెంట్ ఎన్నికల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల కోసం చెప్పుల గుర్తు కేటాయించడం జరిగింది. ఆ లేఖ మొన్ననే భారత ఎన్నికల సంఘం నుంచి వచ్చింది. ఈ చెప్పు తీసుకొని ఈ చెప్పుతో భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద అగ్రకుల అగ్రవర్ణ పెట్టుబడి రాజకీయ దురాగతాలని చెప్పు తీసుకొని ఎండగట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే ఓటర్లంతా ఈ దోపిడీ అగ్రకుల రాజకీయ పార్టీలని చెప్పులతో తరమని పిలుపునిస్తున్నాం, చెప్పు తీసుకొని తరమని పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా ఆ రోజు చీపిరి కట్ట తీసుకొని మొత్తం దేశంలో చీపిరి కట్ట తీసుకొని తరమని చెప్పాడు కేజ్రీవాల్. అదే సందర్భంగా ఈరోజు చెప్పులతో ఈ అగ్రకుల రాజకీయ దురాగతాలని దాష్టికాలని వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలైన 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లని దండుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలని చెప్పు తీసుకొని గ్రామాల నుంచి తరమి కొట్టమని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ నుంచి. ఎందుకు మీ పార్టీలో రెడ్లలో పేద రెడ్లు కూడా ఉంటారు? అవును, అగ్రకులస్తులకు ఎందుకు చోట్లేదు మీ పార్టీలో? మా పార్టీలో 100% చోటు ఉంటుంది. కొంత సమయం ఉంది, కొంత సమయం తీసుకొని అగ్రవర్ణాలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదుల్ని పేదల్ని అందరినీ పార్టీలోకి తీసుకుంటాం. వారికి కూడా సముచితమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తాం, వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇస్తాం తప్పనిసరిగా. సో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకొని పోతున్నాయి. మీరు 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి? మేము ఎన్నికల ప్రచారం రేపు మరి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. నామినేషన్స్ దాదాపు 19వ తారీఖు అభ్యర్థులంతా మొదటి సెట్ నామినేషన్ వేస్తారు. 23వ తారీఖున రెండవ సెట్ నామినేషన్ వేస్తారు. నామినేషన్లు వేసిన వెంటనే ఉపసంహరణ కాగానే మరి సభలు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈలోపు కూడా కొన్ని సభలకి అటెండ్ చేస్తాం. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీలో ఒక సభ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. మరి అన్ని పార్లమెంట్లలో ఈచ్ పార్లమెంట్కి 7 సభల్ని ఏర్పాటు చేయబోతున్నాం. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రచారంలో ఉంటున్నా కాబట్టి ప్రస్తుతానికి నేను పోటీ చేయట్లేదు. 3 ప్రధానమైన పార్టీలు అని చెప్పుకుంటున్నారు కదా. ఈ ప్రధానమైన పార్టీని దాటుకొని ధర్మ సమాజ్ పార్టీకి ఎట్లా ఓట్లు పడతాయి? తప్పకుండా ఓట్లు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మరి తల్లిదండ్రులు యువతల పక్కన ఉన్నారు, అవతల పక్కన ఊరు మొత్తం ఉందనుకోండి, మాట చెప్తున్నా, తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నారు కదా, కొద్దిమందే ఉన్నారు కదా అని పోయి మందిలో కలుస్తామా, తల్లిదండ్రుల వైపు ఉంటామా? అంటే తల్లిదండ్రులు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ ఉద్యమ సిద్ధాంతాన్ని తయారు చేసినటువంటి ఫూలే అంబేద్కర్ కాన్షీరాములైనటువంటి ఉద్యమ కన్న తల్లిదండ్రులు. మరి వారి పక్షాన ఆ సిద్ధాంతం పక్షాన నిలబడాలి అని మేము అందరినీ ఓటర్లను కోరుతా ఉన్నాం. అందుకని ఓటర్లని మంది బలము మార్బలం ఉన్నది, డబ్బు బలము మద బలం ఉన్నది అనేది కాదు కదా క్రైటీరియా. సిద్ధాంతము మరి పార్టీ ఆలోచన విధానము ఆ సిద్ధాంతం ప్రకారం పోతున్నాం కాబట్టి తప్పకుండా మాకు ఓట్లు పడతాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓట్లను తీసుకొస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ పార్టీలు రాజకీయ పార్టీలు ఏ విధంగా దోపిడీ చేస్తుంది సమాజాన్ని, ప్రజల్ని ఓట్లని 90% బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ఎట్లా దోపిడీ చేస్తుందో సమాజంలో వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తాం, దోషులుగా ఎండగడతాం. ఈ గజదంగలు పార్లమెంటుని వేదికగా చేసుకొని 40 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల బీజేపీ పాలన, మిక్స్డ్ ప్రభుత్వాలు అయ్యో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పరిపాలన, ఈ మొత్తం 70 ఏళ్ల పరిపాలనలో దేశంలో 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దేశవ్యాప్తంగా అక్షరాస్యత లేదు, దేశవ్యాప్తంగా ఇండ్లు లేవు, దేశవ్యాప్తంగా విద్య లేదు, దేశవ్యాప్తంగా వైద్యం లేదు. ఇంత పేదరికంతో కొట్టుమిట్టాడుతూ
140 కోట్ల భారతదేశంలో 100 కోట్ల ఓట్లు ఉన్నాయి. 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు. ఈ 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు పేదరికంలో మరి చదువు లేక, వైద్యం లేక, విద్య లేక బతుకుతున్న ఈ ప్రజల్ని ఈ పార్టీలు చేస్తున్న దోపిడీని సమాజంలో ఎండగట్టడానికే ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు అగ్రకుల పార్టీలకి అభిముఖంగా బయలుదేరింది. అణగారిన వర్గాల కుల సంఘాలు కేవలం పార్టీలను పట్టుకొని మాకు ఈ కులానికి టికెట్లు ఇవ్వలే, ఆ కులానికి టికెట్లు ఇవ్వలే అని మాత్రమే అడుగుతుంది తప్ప ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక మాత్రం తెలంగాణ గడ్డ మీద లేకుండా పోయింది. ఆ ఖాళీని పూరించడానికి కుల సంఘాల్లాగా మాకు సీట్లు ఎన్ని కేటాయించారు, మా కులం ఇంత ఉంటే మాకు ఎన్ని సీట్లు ఇచ్చారని అడుగుతూ ఉంది. కానీ అడగడం అనేది ఒక ప్రశ్నే కాదనట్లే. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏది అణగారిన వర్గాలకి? నువ్వు ఇవ్వలే. కానీ మేమేం చేసినాం? ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ, 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కాబట్టి వివిధ పార్టీలు అగ్రకుల పార్టీలు అణగారిన వర్గాలకి టికెట్లు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మా పార్టీ మొత్తం 15 సీట్లని బీసీ ఎస్సీ ఎస్టీలకి కేటాయించింది. ఈరోజు అనేక స్థానాల్లో మరి ఎస్సీ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించింది పార్టీ. ఈరోజు మాదిగలకు కేటాయించలేదని అన్ని పార్టీల ముందు నిలబడి అడుక్క తినే పరిస్థితికి ఏర్పడ్డాయి ఈ కుల సంఘాలన్నీ. కానీ మేమేమంటున్నాం? ఈ పార్టీలో మాదిగలకి సింహభాగాన్ని కేటాయించామని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటి మాదిగ ఓట్లంతా ఈ పార్టీకి? మాదిగలు ముందుండి ఈ పార్టీ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని సమాజంలో అట్టడుగు మరి బాటమ్ ఆఫ్ ద బాటమ్ అట్టడుగు పొరల్లో చిక్కుకోబడ్డటువంటి మరి మాదిగలకి స్థానాలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ పార్టీకి ఓట్లు వేయమని సమాజాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీల సమాజాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మిగతా పార్టీలన్నీ కూడా పార్లమెంటు నియోజకవర్గాలుగా భారీ ఎత్తున ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాయి. అవును. మీ ఆర్థికంగా బలంగా ఉందా ధర్మ సమాజ్ పార్టీ? అంటే ఆర్థిక బలం కూడా ఉండాలి కదా పోటీ చేయాలి. మాకు ఆర్థికంతో ఎలాంటి సంబంధం లేదు. మా అభ్యర్థులకి పార్టీ నుంచి విరాళాలను సేకరించి నామినేషన్ వేపిస్తుంది. గ్రామ ప్రజల నుంచి, పట్టణాల్లో ఉన్న ప్రజల నుంచి 10-20 రూపాయలు సేకరించి ఆ పైసలతోటి మేము ప్రచారానికి ఖర్చు పెట్టుకుంటాం. మిగతా పార్టీలకు ధనము, డబ్బు ఉన్నట్టుగా మా దగ్గర ఎలాంటి పైసలు ఉండవు. ఇది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. భావజాల వ్యాప్తి చేసుకోవాలి. భావజాల వ్యాప్తి చేయడానికి మాకేదో నామినల్గా ఖర్చులు ఉంటాయి తప్ప మాకు డబ్బుతో పెద్దగా సంబంధం లేదు, డబ్బుతో అవసరం కూడా లేదు మాకు. ఓకే. సో ప్రధాన పార్టీలలో, అంటే ప్రధాన పార్టీలు మాయని చెప్పుకుంటున్న పార్టీలలో పారాషూట్ లీడర్లకి టికెట్లు ఇస్తున్నారు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు. మీరు పెద్దపీట వేస్తున్నారా మాదిగలకి? నేనేమంటున్నానంటే మాదిగలకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు అని చెప్తా ఉంది, లేదా మాదిగలకి మరో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదని చెప్తాను. ఎంతకాలం అడుక్కోవడం అని అడుగుతున్నా. ఎంతకాలం అడుక్కుందాం? ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే మాదిగలకి టికెట్లు ఇచ్చింది అనుకుందాం, ఈ టికెట్ తీసుకున్న మహానుభావుడు పార్లమెంటులో నోరు తెరుస్తాడా? పార్లమెంట్లో మాట్లాడతాడా? లేదా అగ్రవర్ణాలకి చెంచా అయ్యి, బానిస అయ్యి, దళారి అయ్యి, జీతగాడై వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తాడా? పార్లమెంటులో ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు 80 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కళ్ళన్నా ఈ వర్గాల కోసం మాట్లాడుతుండ్రా? పార్లమెంటులోకి, అసెంబ్లీలోకి పోయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వాళ్ళ అగ్రవర్ణాల పార్టీల సంఖ్యలు వేసుకున్న బానిసలు. ఒక్కడు మాట్లాడు. ఈరోజు మాదిగలకి ఎన్ని సీట్లు కేటాయించారని బజార్ల పడి మాట్లాడుతున్న మనుషులు ఒక మాట చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒక్క ఎస్సీ అభ్యర్థి కూడా, మాదిగ అభ్యర్థి ఈరోజు పార్లమెంట్లో మాట్లాడకుండా అగ్రవర్ణాలకి చెంచా అయ్యారని మాట్లాడిన వాళ్ళే ఇవాళ మాదిగ అభ్యర్థులకు ఎన్ని సీట్లు కేటాయించారని అడుగుతాను. నేను అంటున్నా, మాదిగ అభ్యర్థికి కేటాయించారు. ఈ మాదిగ ఆయన పార్లమెంటు వేదిక మీద దళితుల గురించి మాట్లాడతాడా? ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడతాడా? వాళ్ళ పార్టీల యజమానులు గీత గీసిన గీత దాటకుండా బానిసలుగా బతుకుతారు తప్ప అణగారిన వర్గాల తరఫున, దళితుల తరఫున, వర్గీకరణ తరఫున ఈ అణగారిన వర్గాలు పార్లమెంటు వేదికగా ఒక్కడు మాట్లాడు. అందుకనే స్వతంత్రంగా అంబేద్కర్, ఫూలే సిద్ధాంతం మీద తయారైన ధర్మ సమాజ్ పార్టీ నుంచి పోయిన అభ్యర్థులే పార్లమెంటులో స్వతంత్రంగా స్వేచ్ఛ గళాన్ని, ధిక్కార స్వరాన్ని, రాజ్యాన్ని ఎదిరించి పార్లమెంటు వేదికగా 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున మా పార్టీ అభ్యర్థులు మాట్లాడతారు తప్ప ఈ పార్టీల చెంచాలు ఎవడు మాట్లాడు. అందుకనే మేము ఈరోజు ఈ అగ్రకుల పార్టీల దగ్గర టికెట్లు అడుక్కోవడం బంద్ చేయండి. ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. ధర్మ సమాజ్ పార్టీయే అణగారిన వర్గాల పార్టీ. ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వమే అణగారిన వర్గాల పార్టీ. ధర్మ సమాజ్ పార్టీ యొక్క ప్రణాళిక సిద్ధాంతమే అణగారిన వర్గాలను రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీ. కాబట్టి ఈ పార్టీని గెలిపించుకుంటే, ఈ పార్టీ వైపు నిలబడితే
ఈ దేశంలో ఉన్న 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీల సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక బ్రతుకుని మార్చొచ్చు అని మీ ద్వారా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఏమో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆమె రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోవాలని వాళ్ళేమో ఆ లైన్లో పోతున్నారు. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది, వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయి హైదరాబాద్లో, కరువు వచ్చింది, రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారని వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్తున్నారు. మీ లైన్ ఏం చెప్పదలుచుకున్నారు? మా లైన్ ఏంటంటే గుర్రం జాస్వా ఏం మాట చెప్పిండంటే దేశమంతా అణగారిన వర్గాలకి అప్పు పడ్డదట. బీసీ ఎస్సీ ఎస్టీలని 2000 సంవత్సరాలు దోచుకొని తిన్నందుకు బీసీ ఎస్సీ ఎస్టీలకు రుణపడి ఉన్నది ఈ అగ్రవర్ణ సమాజం. ముందు మా అప్పు తీర్చుకోమనండి. ఫస్ట్ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమెకి రుణం తీర్చుకుందాం. రేవంత్ రెడ్డి రెక్కల కష్టంతో ఆయన రుణం తీర్చుకుందాం. ఇంకొక ఆయన రెక్కల కష్టం కాదేడా. 2000 సంవత్సరాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీల రెక్కల కష్టంతో రక్త మాంసాల తర్పణం చేసి ఈ భారతదేశాన్ని తెలంగాణని కట్టారు. కట్టిన పునాది వర్గాల మేము. మా రక్తంతో, మా చెమటతో, మా స్వేదంతో ఈ దేశాన్ని తెలంగాణని కట్టినాం. ఇప్పుడైనా అగ్రవర్ణాలు బుద్ధి తెచ్చుకొని మాకు రుణపడి ఉన్న అగ్రవర్ణాలు ఈరోజు మా పక్కన మాకు ఓట్లేసి మా రుణం తీర్చుకోమని చెప్తున్నా ఈరోజు. సో ఇదే చెప్పులతో తరిమేస్తున్నారా? ఈ చెప్పుల గుర్తుని ఈ సందర్భంగా విశ్లేషిస్తున్నా. పలానా అగ్రవర్ణ వ్యక్తిని చెప్పు తీసుకొని కొట్టమని నేను చెప్పట్లే. పలానా అగ్రవర్ణ వ్యక్తిని ఆ చెంప ఈ చెంప చెప్పు తీసుకొని కొట్టమని నేను చెప్పట్లే. అగ్రవర్ణ ఆధిపత్య స్వభావాన్ని, అగ్రవర్ణ ఆధిపత్య భావజాలాన్ని, 1000 సంవత్సరాలుగా మా వర్గాలని దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారి అగ్రవర్ణాల ఆధిపత్య స్వభావాన్ని చెప్పు తీసుకొని కొట్టమని చెప్తున్నాను ఈ సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 15 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించారు విశారదన్ గారు. ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. అగ్రకుల నాయకులకే ఆధిపత్యం ఉంది. ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మా అందరికి కూడా రాజ్యాధికారం కావాలని కూడా ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే అంశాల గురించి.